అందరికీ అవసరమైన ఆసనాన్ని ఉదయం లేవగానే చేయగల ఆసనం, ఆసన సాధన సమయంలో కూడా తప్పనిసరి చేయాల్సిన ఆసనం, విద్యార్థులు యువతరం తప్పనిసరిగా చేయాల్సిన అవసరం, వారి శరీరం అంతటా కూడా చైతన్యవంతంగా ఉంచేది. శరీరాన్ని మనకు ఎక్కువ మంది బాగా పొడుగ్గా కావాలనే భావన ఉంటుంది వాళ్ళకి, దానికి ఉపయోగపడే ఆసనం. కాలి వేలు నుంచి తలలోని వెంట్రుక వరకు ఈ మొత్తం శరీరాన్ని కదిలించే ఆసనం, అది తాడాసనం. ఇప్పుడు చూద్దాం. చూడండి, కాలి వేళ్ళ పైన పంజా పైనే మన శరీరం అంతా కూడా ఆధారపడి ఉంది. ఇప్పుడు పిక్కలు, మడిమలు, పిక్కలు, తొడలు, నడుము, పొట్ట, ఛాతి, మెడ, తర్వాత చేతులు, భుజాల నుంచి చేతివేళ్ళ వరకు ఈ మొత్తం కూడా శరీరాన్ని సాగదీయబడి ఉన్నది. ఇక్కడ రక్త ప్రసరణ శరీరం అంతా కూడా చక్కగా జరుగుతుంది. రక్త ప్రసరణ ఎంత చక్కగా జరిగితే అంత ఆక్సిజన్ కూడా శరీరానికి అందుతుంది. ఇతర ఏవైనా రోగాలు, ఇబ్బందులు కనుక ఉంటే రక్త ప్రసరణ ద్వారా అవి తొలగిపోతాయి. శరీరంలో నొప్పులు రావడం కానీ, క్లాట్స్ ఉండడం కానీ, ఇంకా ఇతరత్ర ఇబ్బందులు ఏమున్నా కూడా తిమ్మిర్లు రావడం కానీ, మన స్పర్శ కోల్పోవడం కానీ, ఇటువంటి అనేక రకాల అంశాలు రక్త ప్రసరణ లోపం వల్ల జరుగుతుంది. ఇది శరీరాన్ని అంతా కూడా ఇలా లాగడం వల్ల ఈ ప్రయోజనాన్ని మనకు కలుగుతాయి. ఇదే పద్ధతిలో నిలబడి చేసే ఆసనంలో మరొక ఆసనం వృక్షాసనం. వృక్షం అంటే చెట్టు. చెట్టు ఎలా కదలకుండా నిలబడుతుందో అలా మనం నిలబడాలి. దీనికి సాధన కావాలి, అంత సులభమేమీ కాదు. మనకు తాడాసనంలో శరీరాన్ని ఏ విధంగా అయితే పైకి లాగామో శరీరాన్ని పైకి లాగుతాం, కానీ కింద పాదం అనేది పాదం పూర్తిగా భూమిపైనే ఆధారపడి ఉంటుంది, భూమిపైనే ఉంటుంది, దానిపైనే బ్యాలెన్స్ ఉంటుంది. సో రెండవ కాలును పాదాన్ని మనం తొడపైన పెట్టాము, శరీరాన్ని పూర్తిగా పైకి లాగాము, చేతుల్ని ప్రణామ స్థితిలో ఉంచాము. ఇది కూడా శరీరానికి తాడాసనం వల్ల కలిగే లాభాలను కలిగిస్తూనే ఇది అదనంగా కాన్సంట్రేషన్ పవర్ని పెంచుతుంది, ఏకాగ్రతను కలిగిస్తుంది, శరీరంలో సమతుల్యతను కలిగిస్తుంది. బ్యాలెన్స్డ్ బాడీ, బ్యాలెన్స్డ్ మైండ్ అండ్ కాన్సంట్రేషన్. ఇప్పుడు మరొక ఆసనం త్రికోణాసనం. కాళ్ళని ఎడంగా ఉంచుతాం, చేతులని రెండు వైపులా తీసుకుంటాం, పాదాన్ని కుడి పాదాన్ని తిప్పి కుడి చెయ్యిని కుడి పాదం పైన ఉంచి ఎడమ చెయ్యిని ఆకాశం వైపు చూసే విధంగా పైకి ఉంచుతాం. ఇక్కడ రెండు భుజాల నుంచి మనం శరీరాన్ని సాగదీస్తాం. కాలు కూడా మనకు పాదం నుంచి తొడదాకా అది కూడా సాగదీయడం జరుగుతుంది. ఆ కాలు, రెండవ కాలు కూడా సాగదీయడం జరుగుతుంది. తర్వాత ఆ పక్కన నడుము భాగం, మన కాలు మడిమ దగ్గర నుంచి భుజం వరకు, మెడల వరకు కూడా, అంటే ఒక సంపూర్ణంగా ఒక సగభాగం శరీరంలో దీన్ని వంచి సాగదీయడం జరుగుతుంది. దీనివల్ల ఈ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో, ఎక్సెస్ ఫ్యాట్ ఇక్కడ మనకు సాధారణంగా ఇక్కడ మనకు అది జమ అవుతుంది. సో ఇది సాగడం, ఇది పెరగడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది తగ్గుతుంది. దీనిలో కూడా మళ్ళీ రక్త ప్రసరణకి అద్భుతంగా ఇది ఉపయోగపడుతుంది. దీన్ని త్రికోణాసనం అన్నాం. దీనిలో 3 త్రికోణాలు ఉంటాయి.